దరువు ఎల్లన్న గారు వారి పేరు చెప్తేనే అనేక మంది యువకుల కూడా ఉత్సాహము ఉత్తేజం ఆవేశము ఆలోచన ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో యువత అంతా కూడా కూర్చోండి యువత అంతా కూడా బాధపడుతున్నారు. అరే దరువు ఎల్లన్న లాంటి వ్యక్తులు గొప్ప గాయకులు, ఒక ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన మాట ద్వారా తన పాట అనే తూట ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలిచిన వ్యక్తులు అనేక మంది దరువు ఎల్లన్న లాంటి ఉద్యమకారులందరూ కూడా తెరమరుగైపోయారు. వారు అధికారం కోసమో పదుల కోసమో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలే, ఒక ఆశయం కోసం ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి పరిష్కారం అని చెప్పి ఆలోచనతో అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి అనేక కష్టాలు పడి అనేక ఇబ్బందులు పడి కేసుల మీదకి వచ్చినా కూడా లాఠీ దెబ్బలు తిని అన్ని ఇబ్బందులు కూడా తన పాట ద్వారా తన మాట ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలిచిన వ్యక్తి దరువు ఎల్లన్న గారు. ఇవాళ తెలంగాణ ఉద్యమకాలకి అప్పీల్ చేస్తామన్నా, వీళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఉద్యమకారులు నిజంగా తెరమరుగైపోయారు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు మంత్రులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళే. ఇదే ముఖ్యమంత్రిని కొడుతున్న వ్యక్తులు ఇలా మంత్రులు ఏరియాల ముఖ్యమంత్రిని హైదరాబాద్ దాటనీయము, హైదరాబాద్ అడుగు పెట్టమని చెప్పే వ్యక్తులే ఇలా ముఖ్యమంత్రి పక్కన మంత్రులు చేరారు. తెలంగాణ నిజంగా ఉద్యమకాలందరూ బాధపడుతున్నారు. దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం అని చెప్పి ఈ తెలంగాణ ద్రోహులకు ఇలా మంత్రి పదవులు చేయడానికైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోని చెప్పి దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో నిజమైన ఉద్యమకారులకు ఎవ్వరు కనబడతలేరా అంటే ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించే హక్కు లేదా? నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, తెలంగాణ ద్రోహులు ఉండాలి. ఇదేనా నువ్వు దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? మొత్తం నిజమైన తెలంగాణ ఉద్యమకారులు అందరూ తెరమరిగిపోయారు, ఎక్కడ కనబడతలేరు. వాళ్ళకు కుటుంబ పోషణే భారమై ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. అంతమంది తిండి కూడా దొరకలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాం ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల. ఒకటి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, వాళ్ళ దరువు ఎల్లన్న గారు నిజంగా భారతీయ జనతా పార్టీలో చేయడం మా అందరూ కూడా సంతోషం. ఏదైనా నిజమైన ఉద్యమకారులు మీరు ఉద్యమాన్ని మీ మాట ద్వారా మీ పాట ద్వారా తూటాలాగా వేల్చి ఒక ఉద్ధృతపరచినటువంటి దరువు ఎల్లన్న ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నది. మా కార్యకర్తలంతా కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు స్వాగతం పలుకుతూ, కేసీఆర్ లెక్క ద్రోహం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీరైతే విశ్వాసంతో అయితే నమ్మకంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే దమ్మున్న పార్టీగా భారతీయ జనతా పార్టీని గుర్తించి ఈరోజు పార్టీలో చేయడం నిజంగా మా అందరికీ సంతోషం. రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. మీరు అందరూ అనుకో నిన్న అనుకుంటే ఇవ్వాలనుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో
ఆ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ్ వీర్రాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో కానీ మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతోపాటు ఇతర హిందూ సంస్థలన్నీ కూడా వివిధ క్షేత్రాల సంస్థలను కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. సోమ్ వీర్రాజు గారు అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గం కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు. మరి వారు స్పందించిన ఆల్రెడీ మరి మీరు అడిగినందుకు కావచ్చు. ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామతీర్థి ఆ రథం తరగబెట్టినప్పుడు నిన్న కూడా సంఘటన జరిగింది. దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కొమ్మగాస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహా సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, దేవుళ్ళ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, ధర్మం పట్ల అవగాహన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరికితనంగా దయచేసి భావించొద్దు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ వాళ్ళ కాషాయపు జెండా ఎత్తుకొని రోడ్డుకి జై శ్రీరామ్ అంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూళ్ళ ఎదుర్కొని మళ్ళీ ఏడుకోవాలని పోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్పందించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? 7వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయం ఎవరు ఉద్ధరించలేకపోతుంది? ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందువుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి మలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ చేయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. దానికోసమే ఎండోమెంట్ శాఖ అయిపోయింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ వీర్రాజు గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా దండగా ఉంటుందో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ వీర్రాజు గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగా నిలవండి. మీకు 80% న్యాయం జరుగుతుంది. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక మతాన్ని కుమ్మగాస్తే ఇవాళ దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ మారి ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పిర్రో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అవే ఆంధ్రప్రదేశ్లో నేను అప్పీల్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. 2 కొండలవాడ గోవింద గోవింద అనే పార్టీకి ఓటేస్తారా? 7 కొండలవాడ గోవింద గోవింద అనే భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా హిందువులందరూ ఆలోచించాలి. 7 కొండలవాడిని 2 కొండలు చేద్దాం ఒక పార్టీ, ఆ పార్టీ రాజ్యాధికారం చేసి చలాయిస్తున్నది. అలా 7 కొండల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తుందా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ పార్టీ. కాబట్టి అప్పీల్ చేస్తున్నాను, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది. కానీ 7 కొండలవాడిని 2 కొండలు వేసి 2 కొండలవాడ గోవింద గోవింద అని అనుమని చెప్పేటువంటి ఆదేశించే పార్టీ మీ ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర మతస్థులు ఇతర దేశస్తులందరూ కూడా ఇలా స్వామి వారి యొక్క శక్తిని ఆలోచించి వారి యొక్క మహిమను గుర్తించి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి
వాళ్ళు సుఖశాంతితో ఉండుకోవడానికి ఇలా స్వామివారి దర్శనానికి వస్తున్నారంటే ఒక్కసారి ఎంత పవిత్రమైనటువంటి ఎంత శక్తివంతమైనటువంటి స్వామివారి సన్నిధానమో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించండి. మీరంతా అదృష్టవంతులు. ఇలా స్వామివారి సన్నిధానంలో ఇలా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వాసులందరూ కూడా అక్కడ హిందువులందరూ అదృష్టవంతులు అందరూ కూడా స్వామివారి కన్ను సన్నల్లో మీరు వెలుగుతున్నారు, జీవిస్తూ ఉన్నారు. కానీ అదే స్వామివారికి అవమానం చేసే పార్టీ ఇలా మీ ముందుకు వస్తున్నది. వాళ్ళ మళ్ళా స్వామివారి కరుణ కటాక్షలతో జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మీ ముందుకు భారతీయ జనతా పార్టీ ఇలా మీ ముందుకు రాబోతున్నది. దాన్ని గురించి ఆలోచించండి ఒకసారి. మీరు ఇచ్చే తీర్పు ఇలా కొంతమంది కుహన లౌకికవాదులకు కనువిప్పగలగాలి, చెల్లుమనాలి. తిరుపతి యొక్క ఫలితాల కోసం దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతున్నది. అలా తిరుపతిలో ధర్మం గెలవబోతుందా, ఎన్నికల్లో అధర్మం గెలవబోతుందా, ధర్మ వ్యతిరేక శక్తులు ఇలా ఒకటైతున్నారు. అలా హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు ఒకటైతున్నారు. అలా స్వామివారిని కించపరిచి స్వామివారిని అవమానపరిచే పార్టీ ఒకటైతున్నాయి. వాళ్ళు కావాలన్నా మేం కావాలన్నా తిరుపతిలో నివసిస్తున్న హిందువులందరూ గుర్తుంచుకోండి, మీరందరూ ఓటు బ్యాంక్ మారండి. కులాల పేరుతో మళ్ళీ చీల్చే ప్రయత్నం చేస్తారు, పైసలతో చీల్చే ప్రయత్నం చేస్తారు, ఇవాళ మతాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జిహెచ్ఎంసీలో అదే జరిగింది, ఇవాళ దుబ్బాకలో అదే జరిగింది, రేపు తిరుపతి బహిరంగ కూడా అదే జరగబోతుంది. తప్పకుండా 80% తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు, ధర్మ రక్షకులు 80% గెలవబోతున్నారు. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నేను ఇప్పటివరకు మాట్లాడలే, ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి చూసాక బాధ అనిపించి అలా మాట్లాడుతున్నాను. నేను ఈ విషయం ఆలోచించాలి. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 80% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ అది యుద్ధం ప్రారంభించారు. తప్పకుండా యుద్ధంలో 80% ధర్మ వ్యతిరేక శక్తులను 80% ఎదుర్కొంటాము, సరైన గుణపాఠం చెప్తాం. ధన్యవాదాలు. నేను రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అక్కడ మా సోమవీర్రాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా శక్తివంతంగా తయారవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉందో అక్కడ కూడా అదే విధంగా వాతావరణం ఉంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. 2 రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, అనుమానం లేదల్లా. తెలంగాణ కంటే ఇంకా శక్తివంతమైన కార్యకర్తలు ఉన్నారు అక్కడ. మొదటి నుంచి పార్టీ పటిష్టంగా ఉంది. సోమవీర్రాజు గారు అధ్యక్ష చెప్పండి ఇంకా శక్తివంతంగా తయారు కాబోతున్నది. నిరుపడను అదే మాట్లాడాను నేను. విగ్రహాలు ధ్వంసంతుంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోవడం కారణం ఏదో నాకు అర్థం కాలేదు. అరే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా? అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఎంత దిగజారుతాం ఇంకా లేదు. అంటే సహనాన్ని, హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నట్టు, హిందువుల యొక్క ఓపికను పిరికితనంగా భావిస్తున్నట్టున్నారు. తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇవాళ దైవ నిర్ణయం అంట. మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందూగా జీవించు, నువ్వు క్రైస్తవుడుగా జీవించు, నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది. దాన్ని అందరం ఒప్పుకుంటాం దాన్ని. కానీ దైవ నిర్ణయాన్ని కాదని నువ్వు హిందూగా ఉట్టు అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతంలో పోతే వాళ్ళ దేవుడు ఆలోచిస్తాడు, అరే వీడు నెంబర్ 1 దొంగ, వీడు వాళ్ళ దేవుని మోసం చేసి నాకు వచ్చిన చెప్పి నన్ను మోసం చేసి ఇంకో పోతాడు. దైవ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం లేదు. ధిక్కరించేవాడు మూర్ఖుడిగా సమాజంలో గుర్తింపబడతాడు. కాబట్టి హిందూ అనే వ్యక్తి హిందూగానే ఉండాలి, హిందూగానే జీవించాలి, హిందూగానే గర్వించాలి, హిందూగానే త్యాగం చేయాలి. అట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు మా అయితే